హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి కాకరకాయ వేపుడండి. ఎప్పుడు ఒకేలాగా చేయకుండా ఇప్పుడు కొత్తగా ఇలా చేసుకోండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక పావు కిలో కాకరకాయలని తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పైన పొట్టంతా ఇలా తీసేద్దామండి. మరీ ఎక్కువగా తీసేయకండి. పైన ఇలా పొట్టు తీసేస్తే సరిపోతుందండి. చూడండి ఇలా తీసుకోవాలి. కాకరకాయలన్నిటినీ ఇలాగే పైన పొట్టంతా తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుందామండి. చూడండి గుత్తి వంకాయలు కట్ చేసేసుకున్నట్టుగా ఇలా కట్ చేసేసుకుందాము. చూడండి ఇలా కట్ చేసేసుకోవాలండి. మరీ లేతయండి, ముదురు అయితే గింజలు తీసేయచ్చండి. ఇవైతే చాలా లేతగా ఉన్నాయి. మొత్తం కాకరకాయలని ఇలాగే కట్ చేసేసుకుందాము. చూడండి ఇలాగా 4 పక్కల వచ్చేటట్టుగా కట్ చేసేసుకుంటే గుత్తి వంకాయలాగా సరిపోతుందండి. తర్వాత ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో వేసేసుకుందాము. వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చూడండి ఇలా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేసుకుందామండి. 1 స్పూన్ ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఎండుమిరపకాయలండి, ఒక 10-15 ఎండుమిరపకాయలని సన్నగా కట్ చేసేసి వేసానండి. వేసి ఫ్రై చేసుకుందాము. మరీ నల్లగా అయితే కారం నల్లగా ఉంటుందండి. చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఈ కాకరకాయలు అయితే బాగా నానిపోయినాయండి. ఒక్కొక్క కాకరకాయ తీసుకొని ఇలా పిండుకుంటే వాటర్ మొత్తం వచ్చేస్తుందండి. చూడండి కాకరకాయలు కూడా తొందరగా ఫ్రై అవుతాయండి. కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పిండేసుకుందాము. ఇలా వాటర్ అంతా పోతే కాకరకాయలు తొందరగా వేగుతాయండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఈ కాకరకాయలు మొత్తాన్ని ఇలా పిండేసుకుందాము. వాటర్ చూడండి ఎంత వచ్చిందో. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి మొత్తం చక్కగా పిండేసాం కదండి. ఈ కాకరకాయలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ఈ కాకరకాయల వేపుడికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. చూడండి ఒక 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. తొందరగా ఫ్రై అయిపోతాయండి. చూడండి ఎక్కువసేపు కూడా పట్టదు. ఇలా 2 పక్కల ఫ్రై చేసేసుకున్న తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఎక్కువగా ఫ్రై చేసుకో అవసరం లేదండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. కాకరకాయలు ఆల్రెడీ ఎర్రగా అయిపోయినాయి చూడండి. తర్వాత వెల్లుల్లి కారాన్ని వేసేసుకుందాము. వేసుకొని కాకరకాయలకు పట్టే విధంగా చక్కగా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందామండి. కాకరకాయల్లో కూడా వెల్లుల్లి కారం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి చక్కగా
ఫ్రై అయిపోయింది. ఈ వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. పప్పులో కూడా నంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. 1 నిమిషం అలాగే ఉంచేద్దామండి. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.